మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రపంచంలోని మొదటిసారి మనిషి దేవునితో మాట్లాడిన భాష ఏది? ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన థియాలజికల్ విషయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. బైబిల్లో మనకు చెప్పేది ఏంటి అంటే, ఆదామును దేవుడు సృష్టించి నేరుగా అతనితో సంభాషించాడు. కానీ ఆ సంభాషణ ఏ భాషలో జరిగిందో ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. అయితే ప్రముఖ థియాలజిస్ట్ సెయింట్ థోమస్ అక్వినాస్ గారు తన ప్రసిద్ధ గ్రంథం అయినటువంటి సుమ్మా థియాలజికాలోని ఈ విషయాన్ని గురించి వివరించారు. థోమస్ అక్వినాస్ గారు చెబుతున్నట్టుగా ఆ భాషను అడమిక్ లాంగ్వేజ్ అని పిలవడం జరుగుతుంది. పవిత్రమైన సంపూర్ణమైన భాష, దేవుని ఆదేశాన్ని అర్థాన్ని పూర్తిగా తెలియజేసే డివైన్ లాంగ్వేజ్. కొంతమంది పండితులు హీబ్రూ భాష దీనికి మూలమని భావించారు. ఇంకా ఒక గొప్ప సంఘటన గురించి మనకు తెలిసింది, అదే టవర్ ఆఫ్ బాబెల్. థోమస్ అక్వినాస్ గారు చెప్పేవారు, ఈ సంఘటన ద్వారా మనం అడమిక్ లాంగ్వేజ్ నుండి భాషల విభజన జరిగినట్లు అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు వందల కోట్ల భిన్న భాషల్లో మాట్లాడుతున్నాం అన్నది ఇదే సంఘటనకు కారణం. కానీ మోడర్న్ సైంటిస్టులు ఏం చెప్తున్నారు? అడమిక్ లాంగ్వేజ్ అన్నది భౌతికంగా మనం తెలుసుకోలేని మిథికల్ కాన్సెప్ట్ మాత్రమే. సెయింట్ థోమస్ అక్వినాస్ గారు చెబుతున్న సందేశం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. భాష మనం దేవునితో ఎలా ఉన్నాం అనే ఆధ్యాత్మిక సందేశం. ఈ పవిత్ర భాష ద్వారా మనం దేవుని తత్వాన్ని, ఆధ్యాత్మిక సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. ఇది మన విశ్వాసానికి, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి గొప్ప మార్గదర్శకం. ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.